ఒకటి. రెండవది వరుసగా వెళ్ళాలి క్యూలో కదా రావాలి. అంతేనా? ఆ క్రమశిక్షణ అనేది మనది. పేపర్ ఏది కరెక్ట్ అనిపిస్తుంది టిక్ చేసేయాలి. అండ్ 80% థియరీ ఉంటుంది, అది రాసేయాలి. బికాజ్ నేను క్లాస్ వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, అందుకే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? రాస్తారు ఓకే సార్. సరే ఇంకొక క్వశ్చన్, మొత్తానికి ఎంత బడ్జెట్ అయింది అనుకున్నారు మీరు? ఎనీ గెస్? క్లాస్ రూమ్లో ఉడెన్ టేబుల్ ఉంటుంది కదా, తెలుసు కదా, అలాంటి బెంచ్ అంటే కూర్చోడానికి కాదు, సార్ స్టేజ్ కూర్చుంటారు, బుక్స్ అవి పెట్టుకుంటారు, ఆ టేబుల్ నచ్చితే అరే ల్యాబ్లో ఉంది టేబుల్ అంటే అరే ఇంకా అడ్డదిరి అరే మీరు ఏ క్లాస్? సెక్షన్ సి సెక్షన్ హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా వర్క్ అవుతుందో అట్లా దీంట్లో సెన్సార్స్ ఉంటాయి అనమాట. అది అలానే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం హెడ్ ఇట్లా ఉందనుకోండి, ఇలా సైడ్ కి చూస్తే సైడ్ గా అనిపిస్తుంది. రైట్ బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు నేను స్కూల్స్కి వెళ్ళామండి. రోబోటిక్స్ కిట్స్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ లో నేను బిల్డ్ చేశాను, అర్థమైందా? సో మనం ఆ విఆర్ హెడ్సెట్ పెట్టుకుని బస్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. బస్ బయట కూడా మనం టచ్ చేయొచ్చు, వాటిని మనం ఫీల్ అవ్వచ్చు. ఇటు చూడండి, ఆర్ఎస్టీస్ లో సేమ్ ఉంటుంది, అవునా? ఇప్పుడు మీరు ఏదైతే బస్ చూస్తున్నారో, అవునా కదా? ట్రైనింగ్ ఎలా చేస్తావు? నీకు ఒక బైక్ ఇచ్చేసి నువ్వే ఇది చెయ్యి అంటే చాలా కష్టము. అనవసరంగా ఒక బైక్ అనేది పాడవుతుంది నువ్వేమన్నా తప్పు చేస్తావు, అవునా కదా? నువ్వు పెట్రోల్ పెట్టాల్సింది ఎయిర్ పంప్ పెట్టావనుకో, ఇంజిన్ అంతా పాడవుతుంది, అర్థమైందా? అలా పాడవుతుంది. అలా పాడవకుండా సిమ్యులేషన్స్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇప్పుడు దీనికి ఇది వర్చువల్ రియాలిటీ జోన్. దీనికి సిమిలర్ గా ఉన్న జోన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఏంటి జోన్ అని చెప్పి బోర్డు, అర్థమైందా? ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఇదేంటి అంటే ఇది ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, కానీ ఇది ఈ టెక్నాలజీ అని చెప్పి మీకు తెలియదు. మీరు స్నాప్చాట్ వాడేరా? అర్థమైందా? ఏఆర్ అంటే ఏంటి? విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ. బయట ఒక డివైస్ నుంచోబెట్టుంది, చూసారా మీరు? ఎంతమంది గమని టెంపరేచర్ హ్యూమిడిటీ టెంపరేచర్ లొకేటింగ్. ఇంకా అది ఒక మొబైల్ వెదర్ స్టేషన్ అన్నమాట. అంటే వెదర్ స్టేషన్ అంటే అందులో వెదర్ స్కిన్ ఏసీ కింద నుంచి మనకు చల్లగా ఉంది మన స్కిన్ డిటెక్ట్ చేస్తుంది, అవునా? అలాగే ఐస్ ఏం చేస్తుంది? చూస్తున్నాయి. ఇయర్స్ వింటున్నాయి, టంగ్ టేస్ట్ చూస్తుంది. అలాగే ఒక్కొక్క దాంట్లో డౌలర్ రైట్ హ్యాండ్ రేస్ చేయి.
రిమోట్ ఇంకా కూడా బ్లింక్ చేస్తాయి చూడండి, చేస్తున్నాయా? ఇక్కడ ఏం చెప్పావంటే దీనికి ఇట్లా బటన్ నొక్కినప్పుడు నువ్వు కళ్ళు మూయాలి, బటన్ అనమాట. వాళ్ళ గతం గుర్తొచ్చి ఒక్కసారి వస్తుంది. సో ఇక్కడ ఏమైతుందంటే తన బాడీ నిండా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది జనరేట్ అయి ఉంది. అర్థమైందా? నేను చెప్పే కదా, మనం ఇందాక ర్యాపిడ్ వల్ల మన బట్టల నుంచి, క్లాత్స్ నుంచి, షూస్ నుంచి జనరేట్ అవుతుంది, మన బాడీలోనే ఉంటుంది అది. మనం ఇప్పుడు ఏంటి తన బాడీ నుంచి తన బాడీ నుంచి కిందకి డిశ్చార్జ్ అయిపోయింది. అర్థమైందా? ఇంకొక ఇద్దరండి అమ్మాయిలు దాని చుట్టూలో కూడా ఎనర్జీ అనేది జనరేట్ అక్కడ బాడీకి ఏం కదరా, అరే ముట్టురా, అరే ముట్టు ఏం కదరా. చూడండి చూడండి కనిపిస్తుందా? తన జుట్టు కూడా చూడు. హలో నాన్న, హాయ్. హాయ్ సార్, మీ పేరు? లోబడే హాసిక. మై స్కూల్ నేమ్ ఇస్ ZPHS వాంకిడి కలాన్, ఆసిఫాబాద్ డిస్టిక్. ఇవాళ మీరు ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ అనే వీల్స్ అనే బస్ లోపలికి వెళ్ళారు కదా, Yes. మీకు ఎలా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది. దాన్ని చూసి మేము అలా ఉంటుందని అనుకోలేదు, వేరే బస్ అనుకున్నాం. ఓకే. లోపల ఏమేమి టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు? VR టెక్నాలజీస్, AR, IoT గురించి తెలుసుకున్నాం. VR అంటే వర్చువల్ రియాలిటీ అనేసి తెలుసుకున్నాం. AR అంటే ఆర్గ్యుమెంట్ ఇన్ రియాలిటీ అని అనుకున్నాం. IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేసి చెప్పింది సార్. ఓకే. ఇందులో ఇన్ని టెక్నాలజీలలో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? వర్చువల్ రియాలిటీ. ఎందుకు? సరే, ఓకే. ఇవన్నీ టెక్నాలజీ చూసిన తర్వాత మీకేమన్నా కొత్తగా ఇన్వెంట్ చేయబుద్ధి అయిందా? అయితే ఎందుకు, ఏంటిది అది, ఎందుకు? కావాలని రీన్వైట్ చేయాలనిపించింది, ఈజీగా కావాలనేసి. ఈజీ. ఓకే, మనం డైలీ చేసే పనులను కొంచెం ఇంకా ఈజీబుల్గా చేయాలని అనిపించింది. ఓకే నాన్న, థ్యాంక్ యూ. అండ్ మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది బస్ లోపలికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత? మాకు తెలియని కూడా కొన్ని అర్థమైనాయి, తెలిసినాయి కూడా. తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్నాం. ఓకే నాన్న, థ్యాంక్ యూ. హలో నాన్న, హాయ్. Hello sir, మీ పేరు? my name is K. Anji. I am from Sarandi district, Komramim, Asifabad. ఓకే. ఇవాళ మీకు బస్సును చూడగానే మీకు ఏమనిపించింది? Yeah, it feels very good and good experience. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ దట్ యూ లర్న్డ్ టుడే?
Yeah, I learned different types of technologies, aerospace technologies, IoT technology, virtual reality technology. These types of technology I learned. ఓకే వాట్ ఇన్స్పైర్డ్ యూ ది మోస్ట్? Yeah, aerospace technology. ఓకే మే నో ది రీజన్. మేము ఏమైనా డిజైన్ చేయాలంటే టూల్స్ రావాలి కదా. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కదా, మీరు టూల్స్ సో ఐఓటీ అంటే ఇంటర్నెట్ కదా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే ఇంటర్నెట్కి లింక్ అయిన ప్రతి వస్తువు అని చెప్తారా. లక్ష్మి అన్నారు అనుకో, ఏం మాట్లాడతాం అలా ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే దాని పేరు అలెక్సా, దాని పేరు సైలెంట్గా ఉంటుంది. ఈ పేరు గీతీషా. గీతీషా ఉంది. గీతీషాని పిలిచినప్పుడే గీతీషా పలుకుతుంది. లోపల ఉన్న డివైస్ కూడా అలెక్సా అంటేనే పలుకుతుంది అనమాట. సో పలికినప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఐఓటీ యూజ్ చేసి, అంటే ఇంటర్నెట్ యూజ్ చేసి బస్ని కంట్రోల్ చేస్తున్నాం. చూస్తారు కదా బస్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాము. ఏమని చెప్తున్నాం? అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో. ఫ్లో ల్యాబ్ అంటే ఎంటైర్ బస్ అనమాట. బస్సులో ఉన్న వస్తువులన్నీ ఆఫ్ అయిపోతుంది.
ప్రతిసారి చెప్పలేదు కదా అలెక్సా రైట్కి తిరుగు, అలెక్సా లెఫ్ట్కి తిరుగు అని చెప్పి. ఇప్పుడు ఏమైతుంది, ఉన్న వాళ్ళని తొక్కుకుంటే వెళ్ళిపోతుంది బస్సు, అవునా? సో అది కొంచెం కష్టం. ఇంజిన్ వరకు ఆన్ చేయొచ్చు మనం అనుకుంటే, ఈజీ. ఇదంతా ఇంటర్నెట్ యూజ్ చేస్తామా, అవునా? యూజ్ చేస్తే ఏం చేస్తున్నాం, ఫొటోస్ పంపిస్తున్నాం, ఆడియోస్ పంపిస్తున్నాం, వీడియో కాల్ మాట్లాడుతున్నాం. ఇంటర్నెట్ కావాలి, పక్కా ఇంటర్నెట్ ఉండాలన్నమాట. ఇంటర్నెట్ లేకపోతే మనం దేన్ని కంట్రోల్ చేయలేము. ఇప్పుడు అప్పుడప్పుడు ఓటీపీ చెప్పొద్దు, లేదంటే మొబైల్ ఫోన్ నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తారా, అవునా కదా? ఓటీపీ డిఫరెంట్ కాన్సెప్ట్. అయితే మొబైల్ యాప్స్ ఏ లింక్ మీద పడితే ఆ లింక్ మీద క్లిక్ చేయకూడదు అని చెప్పి చెప్తారు కదా, అవునా కదా? ఎందుకు క్లిక్ చేయకూడదు? క్లిక్ చేస్తే మీ రెండు యూజ్ చేసి వాళ్ళు హ్యాక్ చేసి మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ చోరీ చేస్తారు. అర్థమైందా? ఇదేంటి, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. థింగ్స్ అంటే వస్తువులు, ఓకేనా? అర్థమైందా? అండ్ అక్కడ బయట ఒక డివైస్ ఉంది, ఏంటది? తిరుగుతుంది ఇక్కడ బయట ఒక ట్రైపాడ్ నుంచి పెట్టింది, వైట్ కలర్ ఉంది, ఒక ఫ్యాన్ లాగా తిరుగుతుంది కదా, అది ఏంటి? సో అది ఒక వెదర్ స్టేషన్ అన్నమాట. సెన్సార్స్ అంటే తెలుసు కదా మీకు, చెప్పారా లోపల? చెప్పలేదా? ఇప్పుడు మన బాడీలో సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయా? ఏముంటాయి మన బాడీలో సెన్స్ ఆర్గాన్స్? ఐస్, నోస్, స్కిన్, ఇయర్స్. అది తిరుగుతుంది చూసారా? తిరిగేదేమో గాలి ఎంత స్పీడ్గా తిరుగుతుంది అని డిటెక్ట్ చేయడానికి అనమాట. డైరెక్షన్కి విండ్ వస్తుంది, అటు నుంచి ఇటు వెళ్తుంది అని చెప్పి ఆ విండ్ డైరెక్షన్ చెప్తుంది అనమాట. పక్కన ఇంకొకటి ఉంది చూడండి, ఒక గరిటెలాగా వైట్గా కనిపించిందా? అది రెయిన్ కలెక్టర్ అనమాట. ఇప్పుడు వర్షం పడింది అనుకో, దాన్ని యూజ్ చేసి చేస్తారనమాట. అది వెదర్ని ప్రిడిక్ట్ చేస్తారు, ఓకేనా? లోపల ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ 2 చక్రాల ఎద్దులు బండి. గెస్ చేయండి, ఏదో ఒకటి రావాలి, ఏదో చెప్పాలి. గెస్ అంటే ఏంటి, ఏదో ఒకటి చెప్పుకోవాలి, అంతే కదా? కరెక్ట్ చెప్పుకోవాలి కాదు, చెప్పండి మరి చెప్పండి, ఏంటది? ఆటో కాదు తెలిసినప్పుడు చెప్పండి, చెప్పండి చెప్పండి. ఏంటి వాయిస్? సో దాని మీద వెళ్ళొచ్చు యాక్చువల్లీ. కొంచెం బ్యాక్ చేద్దాం మరి. సెన్సార్స్ ఉంటాయి, ఏముంటాయి అంటే నా కాలంలో కింద బ్లాక్ కలర్ ఉంది కదా, అందులో ఉంటాయి అన్నమాట. అందులో గైరోస్కోప్ సెన్సార్స్ ఉంటాయి, ఏముంటాయి? సో అది ఏం చేస్తుందంటే, మనం కొంచెం యాంగిల్ టిల్ట్ చేస్తామనుకో, యాంగిల్ని డిటెక్ట్ చేస్తుంది, డైరెక్షన్ అన్నమాట. నేను 2 కాళ్ళు కొంచెం ముందుకు పెట్టాను అనుకో, ముందుకు వస్తాను, వెనక్కి పెట్టాను అనుకో, వెనక్కి వెళ్తాను అనమాట. అలాగే రైట్ లెఫ్ట్ ఈ డైరెక్షన్ కూడా తిరగచ్చు. ఎంతమంది ఎక్కుతారు? ఇంట్రెస్ట్ ఉందా ఎక్కడానికి? 10th క్లాస్ స్టూడెంట్స్ అంటే లోపల కూర్చోండిరా. 10th క్లాస్ స్టూడెంట్ అంతేనా? మీకు ఇంట్రెస్ట్ లేదా అనమాట? దాన్ని కదపకూడదు. నేను కదుపుతున్నానా? లేదు కదా, లైట్గా మూమెంట్ ఇస్తున్నా అంతే, అవునా కదా? కనిపిస్తుందా? సరే, నేను ఇప్పుడు చెప్తాను చూడండి, ఇది ఎలా ఆపరేట్ చేయాలి అని చెప్పి మళ్ళీ. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ముందుకెళ్ళదు. ఇది 20 కిలోమీటర్, ఆల్మోస్ట్ 18-19 కిలోస్ ఉంటుంది అనమాట. వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది, మోయడం కూడా కొంచెం కష్టమే, ఓకేనా? అండ్ అలాగే దిగేటప్పుడు ఎప్పుడు ముందుకు దిగకూడదు. ముందుకు దిగితే పడిపోతాం అనమాట మన మిస్టేక్లో. సో మనం ప్రవీణ్ అంట. సో ఫస్ట్ రైట్ లెగ్, తర్వాత లెఫ్ట్ లెగ్, ఓకేనా? ఎవరు నీ వెనకాల ఎక్కుతావా భయం?
7th class. Roll number. ఫస్ట్ ఏ సెక్షన్ అయిపోతుంది, తర్వాత బి సెక్షన్. లీవ్ గారు వస్తుంది కాబట్టి కొంచెం దయచేసి ఆ గేట్ కాడ బండ్లు తీయండి. గేట్ బండ్లు. రే బాయ్ రండి, ఇదేనండి. కొంచెం అక్కడ ఏమన్నా చూడకుండా Girls లో 60A, roll number 9. కానీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళొచ్చు. ఒకటి ఇంకోటి ఎగ్జామ్
కోరుకుంటున్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆఫ్. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్. దీంతో అలా మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్ యూజ్ చేసి మనం ఈ యాప్ అనేది బిల్డ్ చేస్తాం అనమాట. మన హ్యాండ్తో ఇక్కడ పెయింట్ వేయచ్చు సార్. ఒకసారి మీ హ్యాండ్ కింద వెనక్కి పెట్టేసాను సార్. సో నా హ్యాండ్ ఇక్కడ పెట్టి నేను కలర్ సెలెక్ట్ చేసుకుని ఇలా హ్యాండ్తో పెయింట్ వేయచ్చు. నాకు ఒకసారి ఆప్షన్ నేను చేస్తాను. మీరు వెనక్కి పెట్టి అంటే కొంచెం యాక్యురసీ తక్కువ ఉంది సార్, కానీ మన అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి స్టూడెంట్స్కి చూపిస్తాం. ఇంటికి వచ్చేది కానీ రైతు రఫ్ అంటే మన ఈ టిప్తోనే వేయాలి సార్. అది ఈ టిప్ ఇలాగే ఉండాలన్నమాట, ఇదే పొజిషన్లో. మనం ఏంటంటే వేసేప్పుడు ఇలా ఉంచుతాం కదా, అందుకని గ్యాప్స్ వస్తుంది అనమాట. ఏసీ ఆన్ ఉందా? ఏసీ ఆన్ ఉందా? ఉంది 16 16 ఈవెన్ నరేంద్ర హోలోగ్రామ్ అంటే మనకు వచ్చేసి సీడీ రావడం జరిగింది, తర్వాత చిప్స్ వచ్చినాయి. చాలా చక్కగా ఎదుగుతారని, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతూ ముగిస్తున్నాం. ఇలాగే మీ ఆశీర్వాదం మనకు కొనసాగాలి. ఇలా వాళ్ళు చాలా తెలుసుకోవడం జరిగింది ఒకసారి. ఈ సందర్భంగా మరి వారికి ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్న మా ఉపాధ్యాయులు చూస్తే నాకు రోజు సంతోషం అనిపిస్తుంది. అందుకోసమే ఈవినింగ్ మార్నింగ్ 6 నుంచి వచ్చినా కూడా నాకేమో అవసరం అనిపించదు, అందుకోసం నాకు అవసరం అనిపించదు కావచ్చు. అది మా విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందు భవిష్యత్తులో ఇంకా మంచి శాస్త్రవేత్తలు, మన దేశానికి మంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, అదేవిధంగా మంచి టీచర్లు కూడా మా విద్యార్థుల నుండి రూపొందించబడతారని ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా ఈ విధంగా మా ఇల్లు గారు కూడా హామీ ఇస్తున్నాం, మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులుగా ఈ విద్యార్థులను తీర్చిదిద్దడానికి బాధ్యత తీసుకుంటామని మరొకసారి తెలుసుకు. మనం అవేర్నెస్ మనం క్రియేట్ చేద్దాం. అలాగే 1,000 మంది స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేసి ఎంతోమంది కలాం గారిని క్రియేట్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో అప్పుడు మన ఐటీ మినిస్టర్ గారు ఈ యాప్ని లాంచ్ చేశారు సెక్రటేరియట్ దగ్గర. సో ఆల్మోస్ట్ 19 డిగ్రీ మొదలు గారికి ఇక్కడ చేసినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు నా నమస్కారాలు. ఎందుకంటే తీసుకోవాలి ఇంకా అంతేనా? అయితే ఇవన్నీ అందరూ చేస్తారు కదా, మీరు కూడా తింటారు, తాగుతారు, పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, కానీ అందరూ అయితే యాత్ర చేయలేరు, అవునా కదా? ఎందుకంటే మీరే ఆలోచించండి. అయితే మీ ఎనర్జీ తీసుకుంటా అనమాట. నేను ఎనర్జీని ఎలా ఇది స్టీరింగ్ అనమాట ఏరోప్లేన్ ది, ఇలా ఇలా తిప్పుతున్నాం. ఫ్యూచరిస్టిక్ రెడీ ఉన్నారు కదా? ఫస్ట్ వీల్స్. సో సాంగ్ వస్తుంది. కనబట్లేదా?
AI 3D printing, robotics, speciality. Yeah. The flow. కడిగే కాలం Futuristic lab on wheels. బస్సులో పడుకున్నావు కొత్త షాప్ అది హిట్ 3 తీసేయచ్చు ఎంత అన్నం చూడు